నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుంటూరు రచయితకు మరొక అరుదైన గౌరవం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన పెనుగొండ లక్ష్మీనారాయణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తామనేది గుర్తించక ముందే పైపులు వేశారని చెప్పారు విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు అలాగే ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామని చెప్పారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు అదేవిధంగా జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం జల్ జీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తాం అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి రోజుకి మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి
చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. పుష్కరాలు రాజమహేంద్రవరం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పన్నులు పెంచిందని, ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బద్దలు పడకుండా తక్కువ బద్దలు పడేటట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలేము. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. ఎందుకంటే అడగటం లేదే వదిలేశారండి. దాంతో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే 75 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్. అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. టెండర్లు పిలవడానికి 45,000 కోట్ల రూపాయలకి అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతాయి. 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపలే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా మధ్యలో వేయించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు డిపార్ట్మెంట్ లో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని యాక్చువల్ గా చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని కొంతమంది అడుగుతాము, శాంక్షన్ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డు కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. అలాగనే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మార్కాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యాహంకార ధోరణి చేసిందని, రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు, ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాతి దురహంకారం చూపిస్తా ఉన్నారనంటే, ఇటీవల మనం సంఘటనలు చూసాం. ఇదే రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన పోలీసులని ఉపయోగించి నగ్నంగా స్టేషన్లో నుంచోపెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి 3వ వారంలో
నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్నాటిపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాటిపైన విచారణ చేయబోతా ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలియజేశారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన పదవికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం విజయకృష్ణ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గత 13 ఏళ్ల నుంచి జగన్ ని నమ్మి వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. బ్రాహ్మణుల్ని చైతన్యపరిచేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట సీతారామ వరప్రసాద్, సిద్ధ గురువు, కల్లూరు విజయ్ కుమార్, గట్టి అనురాధ, హరిప్రసాద్, లత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమస్సుమాంజలి. ఈ రోజు నేను తెలియపోయి ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి. నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను. జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులు అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని. నేను బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వాడిని. ఈ రోజున మీ ముందుకు మీ అందరికీ తెలియడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పడు మడమ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో రావడం జరిగింది. కార్యకర్తలారా, 13 ఏళ్ళు నేను అనుభవించా, ఎన్నో ఆశలు ఒలుగుయా. నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టుంటే 200 కుటుంబాలు నిలబడేవి, లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు. ఈ రోజున అది చేయలేకపోయాను. ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నా. మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు మోసం చేయబాకండి, రైతుల పక్షాన్ని నుంచోండి. మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు. ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలుపెట్టబోతున్నాను. దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది. మా అసోసియేషన్ పేరు బాస్, బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి 2వ తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా వదిలిపెట్టం. మా బ్రాహ్మణ జాతి మనుగడ కోసం, బతకడం కోసం, వాళ్ళని ఆదుకోవడం కోసం, అండగా నిలవడం కోసం మీ ముందుకు వస్తున్నా. బ్రాహ్మణ ఉత్తర్ములారా, ధైర్యంగా ఉండండి. ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచుంటా. మీ ఇంటికి వస్తా, మీ బాధలు వింటా. ఇంతవరకు ఎవరు చేయలా. జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా. ఫిబ్రవరి 2వ తారీఖు ముహూర్తం. ఫిబ్రవరి 2వ తారీఖు 9:56 విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర. చివరగా కర్నూలులో ముగిస్తాం. ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతూ తిండికి కూడా అలవాటిచ్చే బ్రాహ్మణుని కూడా ఉండకూడదు. వాళ్ళకి పూర్తి స్థాయి మేము ఉంటాం. ఏ సమస్య అడ్డంగా నుంచి ఉంటుంది అసోసియేషన్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసియేషన్. నేను ఈ రోజు రాజీనామా చేసి ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దీంట్లో మీకు తోడుగా ఉంటా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా, మీ సమస్య వింటా, దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వినవించుకుంటున్నా.
దయచేసి బ్రాహ్మణ సోదరు. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా 2023లో జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972లో సమిత అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. అమరావతి రోడ్డు హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 20-21 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ జరగనుంది. జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి పిహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. స్పోర్ట్స్ కి సంబంధించి పోస్టర్లను బుధవారం కళాశాల ప్రాంగణంలో విడుదల చేశారు. ఆదర్శ పేరుతో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ కి జాతీయ స్థాయిలో అనేక ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. చదువుతో పాటు క్రీడారంగంలో యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో హిందూ కళాశాల ప్రతినిధులు ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా మేము ముందున్నాం ఒక మంచి విషయం కోసమై ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము Hindu College. Hindu College of Engineering and Technology is an offshoot of Hindu College. Hindu College is around 100 years old college. And this engineering college is a relatively new college. For the first time in engineering college, we are conducting a sports fest for 2 days. And it goes with the brand name of Adarsh. It is Play for Harmony. And close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge and live in harmony and bring that spirit of sports into the education. With this motto we are conducting this program, and we are very thankful to the press for being here. And for the closing ceremony, our MLA and the parliament member and the minister is likely to be is agreed to be part of the event to give away the prizes. స్పోర్ట్స్ ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్యభావం డెవలప్ అవుతుందని, ఇంటిగ్రిటీ కానీ, హార్మోని అని కానీ, నా తారతమ్యాలు లేకుండా, వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది 2 సందర్భాల్లో. ఒకటి స్పోర్ట్స్, రెండోది సాంస్కృతిక కార్యక్రమాల్లో. ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది. హిందూ కళాశాల లలిత కళల పరంగా కానీ, ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ, ఈ కళాశాలల నుంచి, హిందూ కళాశాల టీముల నుంచి, ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ, మీ అందరికీ తెలుసు, టెస్ట్ ఆడినవాడు, అదేవిధంగా సీనియర్ సెలక్షన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్ళారు. సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమనే, ఈ కాలేజీ పిల్లల కోసమనే కాకుండా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాలల ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఉంటుందని, అలాగే దీనికోసమని మా వెన్యూని కూడా బాగా ప్రిపేర్ చేశాం. రకరకాల గేమ్స్ని, వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇవన్నీ కూడా కబడ్డీ, ఇవన్నీ ఈవెంట్స్ని కండక్ట్ చేయబోతున్నాం. వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని 2 రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది. కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్టేనియస్గా మా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి. అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసమని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది. అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్. గుంటూరు బుచ్చనగుండ్ల ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ విమెన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గేమ్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 15 కళాశాలల నుంచి ఈ గేమ్స్ లో పాల్గొంటారని, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మొదలగు గేమ్స్ 18 మరియు 19వ తేదీలో నిర్వహించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రిసర్వ్ నంబర్ మేడం
And Venkat Nagar is handing over the torch to Sri Pawar, and now the torch is Please, sir. Open. Thank you. Release, sir. ఆనందాన్ని మరింత వృద్ధి చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ ఇచ్చండి. Sponsoring the funds at each and every occasion for our institution. Thank you, sir. మా ఆహ్వానాన్ని మన్నించి Sir is a nodal principal of Nodal Polytechnic, MBTS Government Polytechnic, Nallapadu, Guntur. మేడం ఇచ్చండి మేడం. మేడం ప్లీజ్ మేడం. ఈరోజు గుంటూరు సిటీలో ఉన్నటువంటి మహిళా పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే కాలేజీ ప్రాంగణంలో 7th రీజనల్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ మీట్ దీనిలో దాదాపు 20 కాలేజెస్ సంబంధించిన స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత స్ట్రెస్ఫుల్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి చాలా ప్రిన్సిపాల్స్ అట్లాగే లెక్చరర్స్ ముఖ్యంగా పీడీస్ వీళ్ళందరూ కూడా దీంట్లో విరివిగా పాల్గొన్నారు. వాళ్ళతో సహాయం అందుతుంది. దానికి తోడు సంతోషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాలంటరీగా కొంత కంట్రిబ్యూట్ చేసుకొని ఈ ప్రోగ్రాము బిగ్ వేలో ఇంకా సక్సెస్ కావడానికి వచ్చిన పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తం అకామిడేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నందుకు వాళ్ళు తీసుకున్న కేర్ చాలా హర్షించదగ్గటువంటి విషయం. రాబోయే రోజుల్లో కూడా పాలిటెక్నికల్ కాలేజీలో అడ్మిషన్స్ కోసం మేము ఇందాకనే డిస్కస్ చేశాము. నగరపాలక సంస్థ అడ్మినిస్టర్గా నేను కూడా కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసి, ఎందుకంటే ఈ పాలిటెక్నికల్ కోర్సెస్ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ రావడం కూడా స్కోప్ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులను కానీ మనం ఎంకరేజ్ చేస్తే త్వరగా వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి ప్లానింగ్ కూడా చేసుకునే దానికి నా వంతు కూడా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ 2 రోజులు జరిగిన తర్వాత విజేతలు తర్వాత రన్నర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము పిలిపించింది ఏంటంటే ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీటిలో 20 కాలేజీల మంది లేడీస్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్ సినారియోలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా స్కూళ్ళలో ఇరుకు స్కూళ్ళు చాలా తక్కువ ఏరియా ఉంది, ప్లే గ్రౌండ్స్ కూడా ఉండలేదు చాలా కాలేజెస్ వాటిని. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో మరి ఇంటర్ పాలిటెక్నిక్ కండక్ట్ చేయడం చాలా గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చేస్తున్నందుకు చాలా అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమం మమ్మల్ని కాలేజీ 1968లో స్టార్ట్ అయింది. ఏషియాలో ఫస్ట్ ఉమెన్స్ పాలిటెక్నిక్. నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ని 82-84. మాకు ఉన్న ఈవెంట్స్లో ఈ IPSGM అనేది ఒక మేజర్ ఈవెంట్. లాస్ట్ 2 years కూడా మేము ఇక్కడ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. ఈసారి కూడా మా డైరెక్టర్ గారు గణేష్ కుమార్ గారు మమ్మల్ని కండక్ట్ చేయమని మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అది మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, మాకు ఈ విషయంలో సపోర్ట్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు.